హాయ్ అండి అందరికీ. స్విఫ్ట్ వీడియో అండి, 2017 మోడల్ ఉంది. రిజిస్ట్రేషన్ వచ్చి 2018 ఉన్నది. రీడింగ్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ అంటుండే 62,000. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూడా చెక్కించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి వెహికల్ రీడింగ్ కూడా ఒరిజినలే, ఇందులో ఒక్కటి మాత్రం చేంజ్ అయింది, అది కూడా మీకు చూపిస్తుంటాను. అట్లాగే మన ఛానల్ కొత్త విషయాలు మాత్రం ఒక్కసారి ఒక లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒకటి డోర్ మాత్రం చేంజ్ అయింది, అది మీకు లైవ్లో చూపించుకుంటూ చెప్తాను. ఒకసారి అయితే వీడియో చివరికి చూడండి, చూసిన తర్వాత మీరు నాకు కాల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ టైంపాస్ మాత్రం చేయకండి, సరే? ఓకేనా? సరే, చిన్న చిన్న అక్కడక్కడ డెంట్ ఉంది, అది కూడా చెప్తాను, నేను చూపిస్తాను. సరే, లేట్ చేయకుండా వీడియోకి పోరండి. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది, మళ్ళీ చెప్తుంటాను నేను. సరే, వీడియో మాత్రం చివరి వరకు చూడండి సార్, ప్లీజ్ రిక్వెస్ట్. ఓకేనండి, ఇది నేను చెప్పిన వెహికల్ ఇదే, చూసుకోవచ్చు. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. పైన ఆల్రెడీ మీకు డెంట్ కనిపిస్తుంది కదా బానెట్ పైన. ఓకే, ఈ వెహికల్ ఆల్రెడీ అడుగుతున్నారు ఒకరు, కాకపోతే ఓనర్ ఇవ్వట్లేదు. టైర్ సెట్ ఉన్నాయి, అది కూడా చెప్తుంటాను నేను. డెంట్ల విషయానికి వస్తే మాత్రం రైట్ సైడు ఇక్కడ లైటింగ్ కింద చిన్నగా డెంట్లు ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా ఇవన్నీ టైం ఎక్కువ అనిపిస్తే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్ ఇది. వెనక చూసుకోవచ్చు, ఇక్కడ కూడా డెంట్ ఉంది. ఇది షిఫ్ట్ వీడియో అండి, నేను మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. మా 2017 ఉంది, 18 రిజిస్ట్రేషన్ ఇది. టైర్స్ వచ్చేసి మాత్రం వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారో సేమ్ ఇప్పటి వరకు కూడా అవే టైర్లతో ఉన్నది. నేను అది మీకు చూపించుకుంటే చెప్తా, అర్థం చేసుకోండి. 2017 ఎక్కడ, ఇప్పుడు 2025 ఎక్కడ. ఓకే, కింద మ్యాటింగ్ సీట్లు కూడా ఏవైతే డ్యామేజ్ కాలేదు. అయితే ఇప్పుడు ఇది సెకండ్ ఓనర్ ఉంది సార్. ఇది మీరు ఒకవేళ చేసుకుంటే మాత్రం థర్డ్ ఓనర్ కిందకి వస్తుంది ఇది. ఓకేనా? డీజిల్ వర్షన్ చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. ఒక్కసారి వెనక కూడా చూపిస్తాను నేను, చూసుకోవచ్చండి. ఇది కూడా అయితే ఓవరాల్గా చెక్ చేసుకుంటే మాత్రం ఈ వెహికల్ వచ్చేసి షోరూమ్ మెయింటెనెన్స్ ఉందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఇది కూడా ఒకసారి అయితే లోపల చూపిస్తాను నేను కూడా, మీకు ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా తెలిసిపోతుంది. దీని ప్రైస్తో సహా మీకు క్లియర్ కట్గా చెప్తాను నేను. చూసుకోవచ్చు ఇది కూడా. ఓకేనా? చూద్దాం. ఇందులో మాత్రం ఎక్కడ రస్ట్ అంటూ ఏం లేదు, డైరెక్ట్ చూసుకోవచ్చు. ఓకేనా? టైర్లు వచ్చేసి కూడా ఇది పాత టైర్, ఇది అంటే ఇంతకుముందు ఉన్నదాన్ని వీళ్ళు అట్లా వాడుతున్నారు, చూసుకోవచ్చు. స్టెఫిన్ వచ్చేసి కూడా మీకు 50-60% అట్లా వరకు ఉంటుంది ఇది. సరే, మీకు ఈ మిగతా విషయాలను మాట్లాడతా చూడండి. ఒకసారి ఇందులో కూడా చెక్ చేసుకుందాం, ఏముంది ఏం లేదనేది చెప్తాను. సరే, రీడింగ్ కూడా చెప్తాను, చూపిస్తాను. దీని ప్రైస్ కూడా చెప్తాను, కాకపోతే కాస్త చూడండి, చూసుకోవద్దండి. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 62,000 మాత్రమే ఉన్నది. 2017 నుంచి ఇప్పటి వరకు సేమ్ అంతే ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది దీనికి, చూసుకోవచ్చు. అయితే మిగతా గ్లాసెస్ ఏమైనా చేంజ్ అయినా అది కూడా చెప్తుంటాను నేను. ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తాను నేను. మీకు కూడా ఒక డౌట్ ఉంటుంది కదా, టైమింగ్ చేంజ్ పడ్డదా లేదనేది, చూసుకోవచ్చు. ఇందులో ఒకటి మారిందని చెప్పినా కదా, అది కూడా మీకు చూపిస్తా చూడండి. ఇందులో ఏదైనా చేంజ్ అయినా మీరు చూసుకోవచ్చు. డోర్లో ఇది ఫ్రంట్ డోరు, ఈ స్టీరింగ్ సైడ్ ఇది చూసుకోవచ్చు. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసుకోవచ్చు. అట్లాగే బీడింగ్ చూపిస్తా మీకు, ఏం డిఫరెన్స్ తెలుస్తా లేదని చెప్పేసి నేను చెప్తున్నాను. మీరు పట్టి చూసుకోవచ్చు. ఓకేనా? ఇది ఒరిజినల్ డోర్, ఇది చూసుకోవచ్చు. ఇది కూడా ఇది ఒకటి చేంజ్ అయింది, ఇది మీరు గుర్తుపట్టారు, కాకపోతే ఇది చేంజ్ అయింది. డోర్లు మాత్రం నీట్గా ఉన్నాయి, అది కూడా షోరూంలో మెయింటెనెన్స్ చేయించారు, అది చూసుకోవచ్చు. ఈ కోర్ అనేది, ఈ పట్టి అనేది డిఫరెంట్ ఉంటుంది దానికి దీనికి, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే సార్. దీని ప్రైస్ చెప్తున్నాడు ఓనరు 5,50,000 ఓనర్ చెప్తున్నాడు సార్. ఇది మన రేటుకి సంబంధించింది కాదు, మన వెహికల్ కాదు, చూసుకోవచ్చు. ఇది కూడా 5,10 రేట్ వస్తే ఇస్తా అంటుండే, అది కూడా 4,90 వరకు కూడా అడిగిరు, ఆయన ఇవ్వట్లేదు. మీరు ఆలోచించండి, చెప్పండి. టైంపాస్ చేసేసి ఏదో మాట చెప్పకండి దయచేసి. ఓకేనా? సరే, ఇప్పుడు ఒకసారి ఇంజన్ సౌండ్ ఎట్లుంది, లైట్స్ ఎట్లున్నాయి, అది కూడా నేను మీకు చూపిస్తా చూడండి. రీడింగ్ మళ్ళీ చూసుకోండి. ఓన్లీ 62,000 మాత్రమే. ఇందులో ఎట్లాంటి ట్యాంపరింగ్ మాత్రం లేదు. మీరు డైరెక్ట్ షోరూమ్లో తీసుకుపోయి చూపించుకోండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అనిపించింది తీసుకోండి, లేకపోతే లేదు సార్, అది మాత్రం 100% గ్యారంటీ. చూసుకోవచ్చండి. ముంగట ఆపరణ కూడా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. ఇగో ఇది మాత్రం చేంజ్ అయిందో లేదు మీకు తెలుస్తుందండి, చూసుకోవచ్చు. ఇక నేను చెప్తున్నాను, కాకపోతే స్కిప్ చేసి చూస్తున్నా కాబట్టి మీకు తెలియట్లేదు. చేంజ్ అయిందా కాదు మీకు ఐడియా ఉంటుంది. ఇది కూడా చూసుకోవచ్చు.
బీడింగు ఆపరణ మొత్తం ఒరిజినల్ ముంగట షోపటి కూడా ఒకే ఉంది. ఇక్కడ కానీ లీకేజ్ అయితే ఏం లేవు, చూసుకోవచ్చు. మీరు లైవ్లో చెక్ చేసుకోండి సార్, ప్రాబ్లం ఏం లేదు. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే, కింద ప్రోగ్రామ్ మాత్రం రావట్లేదు. ఇటు సైడ్ చెక్ చేసుకున్న హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే ఉన్నాయి, కింద ప్రోగ్రామ్ మాత్రం రావట్లేదు. సైడ్ వచ్చేసి ఇండికేటర్స్ మాత్రం ఓకే వర్క్ చేస్తున్నాయి. అవి ఇది కూడా ఓకే ఉంది. ఇది ఒకటి చిన్న డ్యామేజ్ ఉంది, అంతకుమించి ఏం లేదు. బ్యాక్ సైడ్ చూసుకుందాం. బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే పర్ఫెక్ట్ ఉంది, ఎట్టని డ్యామేజ్ మాత్రం లేదు. ఇది ఓకేనా. మీకు ముంగడి క్లాసు డైరెక్ట్ చూపిస్తా, చూసుకోవచ్చు. ప్రతిదీ ఇక్కడనే ఏర్పడిపోతుంది బిహెచ్. అయితే ఇది కంపెనీతో వచ్చిన టైర్స్ మాత్రం సార్, ఇవి మీరు ఒక 50% వరకు ఉంటే ప్రాబ్లం లేదు. మొత్తం గ్లాస్ కూడా ఒరిజినల్ ఉన్నాయి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది, ఏవి రీప్లేస్ అయితే కాలేదు దీనిలో. ఇది కూడా ఓకే, ఇది కూడా సేమ్ అంతే ఉన్నాయి. ఓకేనా. షిఫ్ట్ వీడియో అండి, 2017 మోడల్ ఉంది, 18 రిజిస్ట్రేషన్ ఉంది. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 62,000 మాత్రం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ కీ ఉన్నది, దీనికి 62,000 మాత్రం ఉన్నది ఇది. ఓకేనా. ఇప్పుడు సెకండ్ ఓనర్ పేరు ఉన్నది సార్, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. దీని ప్రైస్ వచ్చి 5,50,000 ఓనర్ ఎత్తుంది సార్. నెక్స్ట్ వచ్చేసి దీని 5-10 వరకు ఇస్తా అంటుంది సార్. ఆ రేటుకు మనకి ఎట్లాంటి మాత్రం సంబంధం ఉండదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్. 490 వచ్చిన పార్టీ వచ్చినా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.